దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత బాగున్నారా? మీ అందరూ బాగున్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున మీ అందరికి శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈరోజు పాఠం కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమామయుడా, కరుణామయుడా, ఓ దయగల మా ప్రభువా, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ సమయంలో ప్రభా నీ లేఖనమును చేత పట్టుకుని ప్రభా నీ ఎదుటకును నీ బిడల ఎదుట చేరి ఉన్నాను. చేరి నన్ను నా తలంపులు మరుగు చేసి ప్రభా నీ బిడలతో నీవే మాట్లాడి నీ బిడలకు కావలసిన మాటలు నీ లేఖనము ద్వారా అందించి నీ సన్నిధిని బిడలకు తోడుగా ఉంచమని, నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదలని బిడలకు దయచేయమని, త్రియేక దేవా దయగల మా తండ్రి నీ కొందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో మేమేమై ఉన్నామో అది నీ చిత్తం ప్రభా, మా చిత్తము కాదు. నీ చిత్తాన్ని నెరవేర్చి బలపరచి మహిమ పొందమని, నీ దేన దాసుడి నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నాలో నీ ఉండి నీ బిడ్డలతో మాట్లాడమని ఆత్మరక్షణకర్త అయిన యేసుక్రీస్తు దివ్యమైన నామమును అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రిని దేవుని సన్నిధి సదా తోడుగా ఉండి ముందుకు నడిపించునుగాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని ప్రియా స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో దేవుడు అనేక రీతిలుగా మనల్ని కాపాడుతూ అనేక విధములుగా మనల్ని బలపరుస్తున్న దేవదేవునికి ఏమిచ్చిన కొద్దివై ఉంటుంది. ఎందుకంటే దేవుడు తన ప్రణాళికను నీకు నాకు చూపించుచున్నాడు. ఎవరి ప్రణాళిక? దేవుని ప్రణాళిక. ఎటువంటిదో ఎలాంటిదో మనం ఎరిగిన వారిగా ఉండాలి. అప్పుడే దేవుని యొక్క లేఖనాన్ని మనం రూఢిగా నమ్మగలం, దాని విషయాలు తెలుసుకోగలుగుతాం. అయితే పౌలు గారు పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడుతూ ఇక్కడ కొన్ని విషయాలు మనకు బయలుపరుస్తున్నారు. ఎటువంటి అంటే ఆత్మకు సంబంధమైన విషయాలు, ఆత్మకు లోబడే విషయాలు. ఎవరికి కూడా అర్థం కానిది, ఎవరు కూడా గ్రహించలేనిది. ఇది మనం ఆలోచన తగ్గ చేసే పనులు. దేవుడు ఏ రకంగా నీకు నాకు అందిస్తున్నాడో అట్టి విషయాలన్నీ కూడా శ్రద్ధ కలిగి వినాలి, శ్రద్ధ కలిగి గ్రహించాలి. గనుక దేవుని యొక్క వాక్యము నిమిత్తము, దేవుని యొక్క విలువైన విశ్వాసము నిమిత్తం మనము గ్రహించే వారిగా ఉండవలసిన వారమైనాం. కనుక ఈ దినము దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలు పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాలంలో మన జీవితం ఏంటో మనకు చూపించారు. ఈ సాయంకాల సమయంలో దేవుడు ఏ రకంగా మాట్లాడుచున్నాడో అటువంటి విషయాలన్నీ కూడా మనము జాగ్రత్త కలిగి వినడానికి ప్రయత్నం చేయాలి. చదువుత వాక్య గ్రంథములో నుండి మనము గమనించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏ రకంగా బలపరుస్తున్నాడు అనేది మనం గమనించినప్పుడు ఇక్కడ ప్రభువు మాట్లాడుచున్న మాటలు, ఉత్తమమైన ప్రతి కార్యము చేయక దేవుడు మీ ఎడల సమస్తము విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఇక్కడ 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాం మనం. ఇక్కడ 15 వచనాలు ఉన్నాయి. ఈ 15 వచనాలు ధ్యానం చేయడమే. అంటే నిన్నటి కాలంలో మరి 7 వచనాల వరకు మనం ధ్యానం చేసుకుని 7 నుంచి 8వ వచనం వరకు నుంచి 15వ వచనం వరకు ఈ దినము ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుంటున్నాం. దేవుడు అనుగ్రహించ ప్రతి విషయములో ఎంతగా మనం బలమ కలిగి ఉండాలో అంతగా దేవుడు నీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాడనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, దేవుని యందు ఎంతవరకు మీరు విశ్వాసం కలిగి ఉన్నారో అంతే భక్తి కలిగి ఉన్నారా లేదా అని అడుగుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు మరొక విషయం, అతడు ఇక్కడ మనం గమనించాలి,
అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరము నిలిచెను అని రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు దరిద్రులకు నీతి ఇచ్చాడు, యథార్థతకి ఇచ్చాడు, ఆత్మీయ తలంపులు ఇచ్చాడు. ఈనాడు అలాంటి వారు చాలా మంది ఉన్నారు. దరిద్రులు అంటే ధనవంతులు అవుతూనే ఉన్నారు. ఎక్కడైనా అదే ఉందండి. ప్రపంచ దేశాల్లో దేవుడు అన్నాడు, మీరందరూ సమానతత్వం కలిగి సమానము కలిగి మీరు జీవించండి అన్నాడు. జ్ఞానవంతుడేమో జ్ఞానవంతుడిగానే హెచ్చించబడుతున్నాడు, బలవంతుడేమో బలవంతుడిగా హెచ్చించబడుతున్నాడు, ధనవంతుడేమో ధనవంతుడిగా హెచ్చించబడుతున్నాడు, ఆస్తి కలిగినాడు ఆస్తిని సంపాదించుకుంటున్నాడు తప్ప ఎవరికైనా ఏమని పెడితే నాకేమొస్తుంది, నాకు ఉపాయం ఏంటి? సహోదరులారా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం గమనించవలసిన విషయం చాలా గొప్పది. అందరినీ సమానంగా చూస్తున్నాడు ప్రభు, అందరినీ సమానంగా గమనిస్తున్నాడు ప్రభు, అందరినీ సమానంగా తీసుకెళ్తాడు ప్రభు. అందరూ సమాన తత్వంతో మనం పరలోక రాజ్యంలో ఉంటాం. కానీ ఈ లోకంలో మాత్రం సమాన తత్వం ఉండదు మనకి. మొదటిది జాతి భేదం, రెండోది కుల భేదం, మూడోది మత భేదం. ఈ మూడు ఈ లోకముని ఏలుబడి చేస్తున్నాయి. నాలుగవది అధికార బలం, ఐదోది ధనబలం అంటే స్వార్థ బలం, ఆరోది అసూయ బలం, ఏడోది అన్యాయమనే బలం. ఇలాగా చెప్పుకుంటే ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ వేలుబడి చేస్తున్నాయి, కానీ సమాన తత్వం లేదు. ప్రియులారా, తెలివైన వాడేమో తెలివైన వాడిగా ఉంటున్నాడు. మనకు ఒక విషయం తెలుసా, ఇప్పుడు నిజంగా దేవుడు ఎందుకు చేశాడో తెలియదు కానీ అపార్ట్మెంట్లు, మరి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టుకుంటున్నారు కదా. డబ్బున్న వాళ్ళందరూ అందులో అప్పు చేసి కొందరు, డబ్బుండి కొందరు, లేకపోతే అక్కడక్కడ పోజేసి కొందరు కొనుక్కుని అక్కడే నివసిస్తున్నారు. అందరూ సమానంగా ఒకే పునాది మీద నివసిస్తున్నారు. అది 30 ఫ్లోర్లు, 40 ఫ్లోర్లు, 60 ఫ్లోర్లు, 70 ఫ్లోర్లు అయినా ఒకే పునాది మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ దేవుడు భూమి అంతటి నింపమంటే ఒకే చోట నుండి ఒకే చోటన మనుషులు వాల్యూ పెంచుకుంటున్నామంటున్నారు. కానీ కాదు, ఇక్కడ అందరూ సమానమే. గాలి అందరికీ సమానంగా వస్తుందా లేదా? నీరు అందరికీ సమానంగా దొరుకుతున్నాయి లేదా? అందరూ. అలాగే వర్షం అందరికీ సమానంగా వస్తుందో లేదా? అందరి మీద పడుతుంది. అతి మీద, ధనవంతుడి మీద ఆలస్యంగా పడవచ్చు, దరిద్రుడి మీద మొదట పడేదే వర్షం. సూర్యుడి కాంతి దరిద్రుడి మీద మొదట పడుతుంది. ప్రియులారా, ధనవంతుడి మీద వాడు గ్లాసుల్లోనూ మంచి ఏసీల్లో ఉంటాడు, సూర్య కిరణాలు దొరకు. కానీ ఇక్కడ అందరూ సమానం అంటున్నాడు దేవుడు. అయితే విత్తువానికి విత్తనమును, తినుటకును ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనమును దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములోను పూర్ణ అవునట్లు మీ నీతి ఫలములో వృద్ధి పొందించును. ఎప్పుడు సమానం కలిగి ఉండాలనుకున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకు ఇదంతా ఇస్తున్నాడు మనకి? అందుకే ఈరోజు సమానం. ఈ సమానం అనే భావం మనుషులకి ఎప్పుడైతే వస్తుందో ప్రపంచం అంతా సత్యశ్యామలిగా ఉంటుంది. అంతకుడు అనేవాడు ఉండడు. ఏమండి, జైళ్ళు అక్కర్లేదు, పోలీస్ స్టేషన్లు అక్కర్లేదు, దుండకులు అసలే ఉండరు. ఎందుకంటే అందరూ దేవుని ప్రేమతో నింపబడతారు. అందుకే అన్నాడు, యాకోబు దారంట వెళ్ళిపోతూ ఆ రాత్రికాల పండుకున్నప్పుడు దేవునికి భూలోకములో స్థలము ఉన్నది అంటే దేవుడు భూలోకంలో సంచరిస్తున్నాడు అని అప్పటి వరకు కూడా యాకోబు తెలియదు. తల్లిదండ్రులు చెప్పారు, విన్నాడు. కానీ స్వయముగా చూసినప్పుడు తన తలగాడుగా చేసుకుని రాయిని తీసుకుని ఏం చేశాడు? అభిషేకించి, దేవా నీ కొరకు ఇక్కడ ఒక పర్ణశాల పండుగ, ఒక దేవాలయం నిర్మాణం చేస్తానన్నాడు. అంటే
మనకు స్వయంగా చూపించిన నమ్మం మనం ఇక్కడ అందరూ సమానంగా ఉండండి అంటే. ప్రియులారా, వస్త్రాలు అందరికీ సమానమే, కానీ ఇక్కడ నేమి పెట్టి బ్రాండెడ్ అంటున్నాం. గుడ్డ అనేది, దారం అనేది ప్రకృతి ద్వారానే వచ్చేది. ఇది నేసేవాడి విధానం, దాన్ని వాడితున్న విధానాన్ని బట్టి నడుస్తుంది. పేదవాడికి ఒక రకం, ధనవంతుకు ఒక రకం పేరు మార్చే పిల్లలు బ్రాండెడ్ అంటారు. దానికంటే ఏంటి, దారములో 4 రకాల యొక్క దారపోగులు తీసి నాసిరకమును అండ్ మొదటి యొక్క పోగును తీసి విలువైన దానిగా మారుస్తాడు. అంటే మంచి దారముగా, అన్ని దారాలే, కానీ అదే దారం ఏం చేస్తాడు, కొంచెం దాంట్లో ఒరిజినల్ అలాంటి మంచి తీగలను తీసి దారంగా అల్లుతారు. ఇందులో ఆ మంచి తీగలు వచ్చిన సుతలను తీసి దారముగా అల్లుతారు. 2 దారమే, 2 అదే మానిక. ధనవంతుడేమో ఒకసారి తొడిగి పక్కన పెడతాడు, దరిద్రుడు రోజు దాన్ని తొడగవలసి వస్తుంది. ఎందుకంటే ధనవంతుడిలాగా 10 జతలు ఉండవు, 1 2 ఉంటాయి, లేదా 3 ఉంటాయి, అంత మించి ఉండవు. దరిద్రుడి యొక్క స్థితి ఎవరైనా పెడితేనే తప్ప. ఇవాళ భూమి అందరూ సమానంగా మోస్తుంది. ప్రియులారా, అందరూ సమానంగా చూస్తుందిగా. చంద్రుడు అందరికీ సమానంగా ఇస్తున్నాడు, సూర్యుడు అందరికీ సమానంగా ఇస్తున్నాడు. ఇవాళ భేదం ఎక్కడొచ్చిందంటే కులములోని, మతములోని, జాతులోని భేదం వచ్చింది. కాబట్టి ఈనాడు హెచ్చు తక్కువలు ఉన్నాయి. ప్రియులారా, అందరూ తినేది భోజనమే, అందరూ పండుకునేది నిద్రే, అందరూ పీల్చేది గాలి, అందరూ కొనది శరీరమే. రక్తములో గ్రూపులు సైన్స్ ద్వారా కొందరు అంటున్నారు, కానీ ఇక్కడ దేవుడు తన లేఖనం ద్వారా మాట్లాడుతున్నాడు. ఇదిగో ఏ ఎత్తనమైతే నువ్వు ఎత్తుతో దానిలో సమృద్ధిని పొందుతావు. ఎస్, ఇక్కడ అందరూ పనివారు అన్నాడు, కానీ ఇక్కడ తెలివైన వాడు ఒకరిని పెట్టాడు దేవుడు. కానీ అందరూ తెలివైన వారు కాదండి. అందరికి తెలివి ఉంది, కానీ ఏమంటారు, ఇదిగో నేను ఆలోచిస్తున్నాను కదా, మీరు ఈ పని చేయండి. ఆనాడు కాలంలో, మోసే కాలంలో దేవుడు ఎప్పుడు నియమించాడంటే, ఏమంటే ఎర్ర సముద్రం దాటిన తర్వాత కానాను దగ్గరలో వెళుతున్నప్పుడు దేవుడు కొన్ని నియమాలు చేశాడు. అంటే కానాను ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు ఆనాడు కాలంలో అబ్రహాము దినములో ఏర్పరచిన సంఘాలు, ప్రజలు అనేకులు ఉన్నారు. ఆనాడు వారు వారి యొక్క దేశాలకు సైన్యం ఏర్పరచుకున్నారు. అయితే ఇశ్రాయేలు ప్రజలంటే ప్రత్యేకించబడిన వారిని అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. అంటే దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు, అర్థమైందా? ఇవాళ అందరినీ ఏర్పరచుకున్న వాళ్ళు వీళ్ళని లేదు. దేవుని దృష్టిలో అందరూ సమానంగా అయిపోయారు. కానీ ఇశ్రాయేలు ప్రజలు మాత్రం అంట మేము ప్రత్యేకం. ఎస్, మీరు ప్రత్యేకమే. మీరు ప్రత్యేకత ఎలాగ కాపాడుకుంటున్నారు, ప్రత్యేకత ఎలాగ కనపరుస్తున్నారు, ప్రత్యేకత ఎలాగ చూపిస్తున్నారు అంటే మేము ప్రత్యేకం అంతే. దానికి కారణం లేదా? ఇప్పుడు ముఖ్యమంత్రి అనే పదవి ఉంటుంది, దాని యొక్క సింహాసనం ధరించి ఇతను ముఖ్యమంత్రి. దాని తగ్గ వారి యొక్క స్థాయిలను బట్టి బిరుదులు ఉన్నాయి, పేర్లు ఉన్నాయి, ఆ పేరుని ధరించుకుంటున్నారు. మనము ప్రత్యేకించబడిన వారిని. మీరు బోధకుల, పరిచారకుల, సువార్తకుల, పనివారా, దేనికి సంబంధించి 4 గుంపులుగా ఉన్నారు. ఇక్కడ 4 దిక్కుల 4 గుంపులుగా ఉన్నారు. ఇక్కడ 7 గుంపులుగా దేవుడు చేస్తున్నారు. 12 గుంపులు చేశాడు, 24 గుంపులు చేశాడు. ఏ గుంపుల్లో మీరున్నారు? ఏ గుంపులు మాకు అక్కర్లేదని మేము ప్రత్యేకం అంటే దేనికి ప్రత్యేకం? పరిశుద్ధాత్మ దేవుడు నేను అడుగుతున్నాడు, ప్రత్యేకం అంటే ఏంటి? నువ్వు దేని వల్ల కనిపెడుతున్నావు, దేని వల్ల ప్రత్యేకించబడ్డావు అంటే ఇక్కడ అంటున్నాడు పౌలు గారు, ఇట్టి అవతారం వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడును. అంటే ఏ రకంగా చెల్లించబడ్డా అంటే ఇక్కడ దేవుడు ఎందుకు మాట్లాడు ప్రతి విషయంలోనూ పూర్ణ ఔదార్య భాగము గలవారు అవునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించుము. ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడును. ఎలయనగా ఈ సేవను గురించిన పరిచర్య పరిశుద్ధుల అక్కర్లకు సహాయము కలుగు చేయుట మాత్రమే కాకుండా అనేకులు దేవునికి
చెల్లించు కృతజ్ఞతాస్తుతులు మూలముగా విస్తరించుచున్నది. అంటే దేవునికి ఏ రకంగా స్తుతి చెల్లించాలో, ఏ రకంగా ఆరాధించాలో, ఏ రకంగా ప్రత్యేకించబడాలో, ఏ రకంగా దేవుని పని చేయాలో దేవుడు తన పిల్లలైన వారిని ఏర్పరచుకుంటాడు అని వాక్యం చెప్తుంది. కానీ మనం మాత్రం అటువంటి దేనికి లోబడం. ఎందుకంటే మనకు అక్కర్లేదు ఆ విషయాలని, మనకి సంబంధం లేనట్టుగా మనం ప్రవర్తిస్తాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు ఉన్నారు, ఎంతవరకు ప్రవర్తిస్తున్నారు ఒకసారి ఆలోచించుకుంటున్నారు మీ మట్టికి మీరు? దేవుడు తన ప్రణాళికను నీ పట్ల చూపుతున్నాడు. నీ పట్ల కరుణ, దయ, జాలి, గుణము కలిగి ఉన్నాడంటే ఏ రకంగా కలిగి ఉన్నాడు ఇదనే మనం గమనిస్తున్నామంటే లేదు మాకు అన్ని తెలుసు అంటే ఏంటి తెలిసింది? మనకి తెలిసింది ఒకటే, తెలియంది ఎంతో ఉన్నది. అందుకే పౌలు గారు అన్నాడు, తెలుసుకునేది కొంచెమే, తెలియవలసింది ఎంతో ఉందన్నాడు. నేను మీకంటే కొంచెం ఎక్కువగా తెలుసుకున్నాను కాబట్టి నేను వెంబడించడం మీకు ఇబ్బంది కలగదు, నేను మీకు అన్ని చెప్తాను అన్నాడు పౌలు గారు. ఇవాళ అలాంటిది కాదు, నాకు అన్నీ తెలుసు అంటాం, ఏమీ తెలియదు పరిచయ విషయంలో. అనగా క్రీస్తు సువార్తను అంగీకరించమని ఒప్పుకున్నట్టు యందు మీరు విధేయుల అయిన చేతను, ఇక్కడ ఏమన్నారు? మీరు విధేయుల అయిన చేతను నిశ్చయమును అందరి విషయములోను ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందునందు చేతను ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరచుచున్నారు. మరియు మీ ఎడల దేవుడు కనపరచున అత్యధికమైన కృపను చూచి వారు మీ నిమిత్తమై ప్రార్థన చేయుచు మిమ్మలను చూడవలనని ఎక్కువగా కోరుకు గలవారై ఉన్నారు. చెప్పచక్కిన అని ఇక్కడ సత్యమైన మాటలు, ఇక్కడ ఏమంటున్నారు చూడ, మళ్ళా ప్రార్థన చేయొచ్చు మిమ్మల్ని చూడవలనని ఎక్కువగా కోరిక గలవారై ఉన్నారు. సత్యన కామి ఆయన వరముల గురించి దేవునికి స్తోత్రము అని సత్యము కాని స్తోత్రములు అంటే చెప్పలేమండి ఆ స్తోత్రాలు. అంతగా ఆత్మకు లోబడి పనిచేయటం దేవుని పని. ఈ పనికి పాత్రులు ఎవరు అంటే మేము పనివారం అంటాం, కానీ సమానతత్వం ఎవరికి కూడా ఉండదు. అందుకే కొన్ని విషయాల్లో అందరూ సమానతత్వం ఉంది కదా, ఇక్కడ ఈ సమానతత్వం కూడా పదాన్ని అనేక రకాలుగా జోడించే వారు కూడా లేకపోలేదు. మేము ఈ సమాధాన తత్వం అనే దాని కొరకు మేము నియమించబడ్డాం, ఇదిగో మేము ప్రత్యేకించబడ్డాం అనుకుంటారు. కానీ దేవునికి సమానముగా మీరు పనివారని, ప్రజలకు ఏర్పరిచిన వారు, పని చేయవలసిన వారు అని అనుకోకుండా మేము దేవుని వారు అని రొమ్మిర్చుకో, ఓకే అంత గొప్పవారే. కానీ ఎలాగా దేవునిని అవమానపరిచే పనులా గొప్పవయ్యి, దేవుని నామమును అడ్డం పెట్టుకుని చేసే పనులు మంచివా? మీ పనులు దేవునికి ఆనందకరమైన నీవు చేసే పనులు అనేకులు వెంబడిస్తేనే అదివైన నిజమైన పని. నువ్వు చెప్పుకుంటే, నువ్వు డప్పు కొట్టుకుంటే పని కాదది. నువ్వు వెంబడిస్తూ అనేకులకు మార్గం చూపించే మార్గదర్శిగా ఉన్నప్పుడు అనేకులు ఎంట వస్తున్నారే. అలాగా చూడండి, గొర్రెలు, మేకలు గాని పశువులు గాని ఒక దారంటే వెళితే అది గొయ్యి అయినా నువ్వైనా మంచి అయినా చెడ్డని వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకంటే ముందు వెళ్ళేవాడు మనకి దారి చూపుతున్నాడు, మనకి దారి మార్గం దొరుకుతుందని ఆశతో వెళ్ళిపోతాయి. అటువంటి ఆశ మనకుందా? లేదు. అబ్బాయి నేను ఈ దారి ద్వారారా, నా దారిలో నడకు అనే వారే తప్ప, ఎందుకంటే దారిలో నడిస్తే నన్ను మించిపోతాడేమో అని భయం, నన్ను మించిపోయి మాట్లాడతాడేమో భయం. ఇవాళ తల్లిదండ్రుల్లోనూ అదే భావం, పిల్లల్లోనూ అదే భావం, తోడబుట్టిన వారు అదే భావం. పూర్వకాలం అలాగ ఉండేది కాదు. ఒకే పాత్రలో అందరూ తింటాం, ఒకే పాత్రలో అందరము తిని ఆహారము గింజల కలిసి వచ్చినప్పుడు నీ కంచంలోకి వెళ్ళినప్పుడు నువ్వు ప్రత్యేకపడిపో. అదే కంచము
అదే ఆకు ప్రకృతి ద్వారా వచ్చే ఆకు వేసుకున్నావో కంచం వేసుకున్నావో ఆకు మరొకటి వేసుకుని తింటున్నావో తెలియదు కానీ నీ కంచంలోకి వచ్చినట్టు నీ ప్రత్యేక పడిపోతుందా? అబ్బే అన్నములో ఒకే బస్తములో ఒకే రాశిలో బియ్యం తోడుకుంటాం కానీ మేము దాన్ని పరిశుద్ధపరచుకున్నాం. ఎలా పరిశుద్ధపరచుకున్నాం? పండేటప్పుడు నీకు సెపరేట్ గా భూమిని దేవుడు సృష్టించాడా? పండించేటప్పుడు దేవుడు ధాన్యమును గింజలు సెపరేట్ గా నీకు స్థలం ఇస్తే దీనికి సెపరేట్ గా ఇది ఇతడిది అని ఇచ్చాడా? లేదే. ఆహారం అదే, కాయగూరలు అవే, నూనె అదే, అన్ని రకాల పాత్రలు అవే పాత్రలో వండుకుంటాము. అవతల వాడికి ఒక రక ఆహారం ఒక రకంగా పెడతావు, యువతల వాడు తినేటప్పుడు ఎందుకు ఈ యొక్క హెచ్చు తక్కువ భేదము? దేన్ని బట్టి చెప్పనా? స్వార్థాన్ని బట్టి, రెండోది అసూయను బట్టి, మూడోది అక్రాన్ని బట్టి, నాలుగోది అబద్ధాన్ని బట్టి, ఐదోది అన్యాయమును బట్టి. ఇలాగా అనేక రకాలుగా రూపాలు దాల్చటానికి వాటికి రూపము లేదు. ఈ పదాలు ఎట్లకి శక్తి లేదు, రూపం లేదు, కానీ రూపం కల్పించేవాడు నీవే. ఇక్కడ ఏమన్నాడు దేవుడు? ఏమంటున్నాడు చూడండి. ఇక్కడ మనము చదువుతున్నప్పుడు ప్రియులారు ఇక్కడ మాటలు జరుగుతున్నాయి. ఈ మాటలు మనం ఒకసారి గమనించినప్పుడు ఏమన్నాడు ప్రభు అంటే, ఈ సేవను గురించిన పరిచర్య పరిశుద్ధులు అక్కర్లకు సహాయము కలుగు చేయుట. చూడండి ఇక్కడ ఏమన్నా పరిశుద్ధులకు సహాయం చేయటకే ఈ పరిచర్య. అంటే పరిశుద్ధులు అంటే ఎవరు? దేవుని పని నిమిత్తము ఏర్పరచు వారి పరిశుద్ధులు అంటే ఏంటి? అనేకులకు మార్గదర్శులు. అది ఏమైపోయినా పర్లేదు, మేమేమైనా పర్లేదు, మా వెనకొచ్చే వారు జాగ్రత్తగా. అందుకే రాళ్ళైనా రప్పైనా అన్ని శుభ్రపరిచే బాధ్యత ఎవరిది? పరిచారికులది. అబ్బాయి లేదు మేము సింహాసనం కూర్చుంటాం మాకు పరిచయం చేయండి అనే మనుషులు ఎక్కువైపోయారు. ఇలా పోపులు, సేవకులు, భక్తులు అందులో గుంపులో మేము కూడా ఉన్నాం. మేము కాదంట్లా. అయితే మాత్రం దేవుని యొక్క పిల్లలకు పరిచారికులము. దేవదూత అంది కదా దానియేలు నా ఎదుట నువ్వు సాష్టాంగ నమస్కారం చేయకు, నీకును నువ్వు ఆరాధించే నీ తండ్రి అయిన దేవదేవునికి నేను సహదాసులము. అటువంటి తగ్గింపు మనలో ఉందా? పరిశుద్ధమైన దేవదూత పరలోకంలో దేవుని స్తుతించే దేవదూతే నరుడి ఎదుట తగ్గించుకుని మాట్లాడుతుందంటే నీవు నేను ఎంతటి వారు అండి? మనం ఎంతటి వారు అండి? ఇదేనే భావం మనకు అర్థమవుతుందా? అర్థం అవ్వకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఈ సాయంకాల సమయంలో ఆత్మ నడిపింపు మనందరకు అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల దేవ, పరిశుద్ధత, పవిత్రత, యాజకత్వం ఎటువంటిదో మేము చూడగలిగి ఉన్నాం. సమయంలో మేము ప్రార్థిస్తుండగా తండ్రి, నీ సన్నిధి మాకు తోడుగాను, నీ ఆలోచన మాకు తోడుగాను, నీ రక్షణ ఆధారం దయచేసి నడిపించిన మా ప్రభువా నీకు స్తోత్రాలు. ఈ సమయంలో మేమేమై ఉన్నామో అది నీ చిత్తమైనది, మా చిత్తము కాదు. నీ ఉద్దేశాన్ని బట్టి, నీ ఆలోచన బట్టి మమ్మల్ని నడిపించము, బలపరచము, దీవించము, ఆదరించము, ఆయుధపరచము. నీ రక్షణ ఆదరణ, నీ రక్షణ తలంపు, రక్షణ ఆత్మీయత నాకు మాకు అందించి బలపరచు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. నిజమే, హెచ్చు తక్కువ లేకుండా సమాన తత్వం కలిగి అందరూ సమానులని భావించి ప్రార్థించే భాగ్యం అందరికీ దయచేయండి. నీ సన్నిధి కాపుదల దయచు, నీ ఆలోచన దయచండి. నీ వాక్యంతో కట్ట, నీ ఆలోచనతో మమ్మల్ని నింపండి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని రాత్రి కాలంలో మమ్మల్ని కదా మా దేశ ప్రజలను, మా దేశంలో ఉన్న ప్రతి వారిని నీ చేతులకు అప్పగిస్తాను. ఈ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదలను నాకు మాకు అందించి నడిపించి బలపరిచి వర్ధిల్లి చేయమని త్రియేక దేవుడా, తన తండ్రి అయిన రాజా, ప్రభు అయిన యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థన ఆలకించము, అంగీకరించము. నీ ఆత్మ చేత నింపుము, నీ ఆలోచనతో మమ్మల్ని బలపరిచి నీ సన్నిధి తోడుగా ఉంచి రక్షణ ఆదరణ రక్షణ తలంపులు నాకు మాకు అందించు బలపరచుమని, ఆదరించుమని, ఆయుధపరచుమని. ఈ దేవుని యావత్తు కూడా తోడుగా, రక్షణగా, మేలుకరముగా, దేవునికరముగా, ఆశీర్వాదకరంగా ఉంచు నడిపించుమని. దీనులము, అలుపులము, అయోగ్యులము, ఎన్నిక లేని మమ్మలను ప్రభా నీ ఆలోచన చేత, నీ చిత్తము చేత బలపరచు నడిపించుమని. ఏదైనా దాసుడని నేను చేర్చున్న నా ప్రార్థన అంగీకరించుని ప్రభా, ఆలకించండి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచు, నీ ఆత్మ నడిపింపు మాకు దయచేసి నీ మేలైన దీవెన, నీ ఆలోచన క్రియలు మాకు నాకు అందించి బలపరచు నడిపించమని
సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఈ సాయంకాల సమయంలో నీ ఆత్మ నడిపింపు నీ సన్నిధి మాకు నాకు అందించి బలపరచుమని దేవా, ఈ రాత్రి కాలంలో ప్రభా ఎలాగుండాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ప్రార్థన చేయాలో మాకు ఉదయకాలం ఇప్పటి వరకు తోడుగా మా ప్రయాణములు, మా ఆలోచనలు, మా వ్యాపారములు, మా ఉద్యోగరీతులు, రాకపోకల్లో తండ్రి బిడ్డలు, యవన బిడ్డలు తండ్రి, వృద్ధులైన వారు, బలహీనులు, నడువయసులో ఉన్న వారి కుటుంబంలో అనేకమైన విధములుగా గ్రహించుచు ఆలోచించు సతమతమైపోతున్న వారికి ఆలోచన పుట్టించి శాంతి సమాధానం కలగజేసిన ఓ ప్రభువా, నీకు వందనాలు. ఏమిచ్చు నేను తీర్చగలను. మరొకసారి నీ పాదములు ఎదుట ప్రార్థించే కృపను మాకు దయచేశావు. మా దేశంలో ఉన్న మిలిటరీ వారిని, పోలీస్ శాఖ వారిని, డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ వారు, కార్మికులు, రైతులు, ఇలాగెందరో ప్రభా నీటి మీద, నేల మీద, గాలి మీద పనులు చేయవారు, ప్రయాణములు చేయవారిని బట్టి వందనాలు. గర్భిణీ స్త్రీలను బట్టి వందనాలు. బాలింత్రాలను బట్టి స్తోత్రాలు. గుడ్డువారు, చెవిటివారు, మోకవారు, వికలాంగుల బట్టి నీకు వందనాలు ప్రభా. రేపుడి కాలం, స్వతంత్రం వచ్చిన కాలం, జెండా అంటే 80 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి, అవును ప్రభా, ఎందరో మహానుభావులు ప్రభా, అందరికీ వందనములు అని చెప్పుతూ ప్రభా, రేపు జెండా వందనము జరుగుతుండగా నాయన ఎటువంటి కీడులు, శోధనలు, ప్రమాదములు మా దేశములో ప్రజలకు చిన్న హాని కూడా జరగకుండా అందరూ ఆప్యాయత, దేశభక్తి కలిగి ప్రపంచంలో దేశంలో అందరూ సమానమని ఆప్యాయతతో, ప్రేమతో ఉండగల కృపను మా దేశ ప్రజలకు, దేశభక్తులకు ఆగస్టు 15 అంటేనే ప్రభు స్వతంత్రం వచ్చిన దినము కాబట్టి, జెండా వందనము చేసుకునే దినము కాబట్టి అట్టి విషయంలో చిన్నలు, బిడ్డలు, పెద్దలు, వృద్ధులు అందరూ ప్రభా, మాట వచ్చిన వాడు, చెవిటి మనిషి అనేవాడు ప్రతివాడు నేను ఆ జెండాకు వందనాలు చెల్లిస్తూ, ఆ జెండాకు నమస్కారం చేస్తూ, ఇది నా దేశానికి శిఖరం అని మాట్లాడే ప్రతి వ్యక్తికి నీ ఆత్మ నడిపి దయచేసి బలపరచమని. బైబిల్ మిషన్లే కాదు, అనేక సంఘాల వారు, పండితులు, సేవకులు, పరిచారకులు, స్వార్థకులు అందరి మీద నీ ఆత్మను కుమరించి రేపు జెండా వందనం జరుగుతుండగా అందరి మీద దేశభక్తితో, సంతోషం, అందరూ సమాన తత్వం కలిగి ఎటువంటి అలజడి, ఎటువంటి గందరగోళం లేకుండా ప్రపంచ ప్రజలందరిలో, మరి ఎక్కువగా ఇండియాలో 30 రాష్ట్రాల ప్రజలు, 150 కోట్ల ప్రజల మీద నీ కనిదృష్టి, నీ ప్రేమ, నీ దయా, నీ జాలి, నీ కృపను బలపరిచి నడిపించమని ఆత్మరూప రక్షణకర్త యేసుక్రీస్తు దివ్యమైన నామములు అడిగి ప్రార్థన చేయించున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోకమ పరమ తండ్రి నామం పరిశుద్ధవచ్చునుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగా. కుమారుడు మాకు దయచేయం. ప్రార్థన చేసి వారికి క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు, శోధనకి తప్పించు, రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం తండ్రి, ఆమేన్. ఏసరత్వమే విజయం అపాదం, ప్రవేశరత్వమే విజయం అపాదం, ప్రవేశ సంపూర్ణ విజయం అపాదిగంతగా నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక అనేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. మరణాత మీ అందరికీ అందరికీ జెండా వందనములు చెప్పుతూ, అలాగే జై హింద్. మరి దేశభక్తి కలిగిన ప్రతి వారికి జై హింద్. దేశభక్తితో అందరూ కూడా సంతోషము, సమాధానంతో ఉంటూ చక్కని వందనాలు మరి చెల్లిస్తూ, దేశభక్తితో రేపటి కాలంలో అందరూ కూడా హ్యాపీ కలిగి, మరి అందరూ కూడా హ్యాపీ, మరి దేశభక్తి కలిగి మీ అందరూ ఉండాలనేది ప్రభు పేట వందనాలు. మరణాత.